హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రేంజర్ థింగ్స్ ఫ్రాంచైజీలో స్పిన్ ఆఫ్ గా రాబోతున్న స్ట్రేంజర్ థింగ్స్ టేల్స్ ఆఫ్ 85 యానిమేటెడ్ సిరీస్ యొక్క అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ యానిమేషన్ స్టైల్ కూడా చాలా బాగుంది. కానీ ఈ సిరీస్ తో మెయిన్ స్టోరీ లైన్ లో ఎటువంటి ప్లాట్ హోల్స్ పెట్టకపోతే బాగుండు. అంటే ఈ యానిమేటెడ్ సిరీస్ లైవ్ యాక్షన్ సిరీస్ అయినా సీజన్ 2 అండ్ సీజన్ 3 కి మధ్యలో జరుగుతుంది. అండ్ సీజన్ 2 తర్వాత సీజన్ 3 యొక్క టోన్ మారిపోతుంది అండ్ ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. ఎందుకంటే ఈ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ ని సెకండ్ సీజన్ దగ్గరే ఎండ్ చేద్దాం అనుకున్నారంట. అండ్ సెకండ్ సిరీస్ యొక్క లాస్ట్ లో చూసిందే దాని ఎండింగ్ అనమాట. కానీ సిరీస్ కి పాపులారిటీ రావడంతో తర్వాత సీజన్ 3 ప్లాన్ చేశారంట. అండ్ అది కొంచెం డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. అండ్ అలా కొనసాగిస్తూ లాస్ట్ కి వచ్చేసరికి సీజన్ 5 దగ్గర చాలా ప్లాట్ హోల్స్ తో ఎండ్ చేశారు అండ్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు. అండ్ ఇప్పుడు యానిమేటెడ్ సిరీస్ ని సీజన్ 2 అండ్ సీజన్ 3 మధ్యలో పెడుతున్నారు కదా. సో ఇప్పుడు అప్సైడ్ డౌన్ యొక్క గేట్ గురించి కానీ లేదా రష్యన్స్ యొక్క స్టోరీ లైన్ లో ద కీ మెషిన్ ఉంటుంది కదా, దాంట్లో కానీ ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా దాంట్లో ఎటువంటి ప్లాట్ హోల్స్ పెట్టకపోతే బాగుండు. సో చూడాలి మరి ఈ సిరీస్ ని ఆ టైం లైన్ లో ఎలా ఫిట్ చేయబోతున్నారో. అండ్ ఈ సిరీస్ ఏప్రిల్ 23 నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత మోవానా లైవ్ యాక్షన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అయితే చూడడానికి పర్లేదు, బాగానే ఉంది. కానీ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మామూలుగా వేసుకోవట్లేదు, బాగా క్రిటిసైజ్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రైలర్ కి లైక్స్ కంటే ఎక్కువ డిస్లైక్సే ఉన్నాయి. అండ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఈ లైవ్ యాక్షన్ మూవీలో ఒరిజినాలిటీ మిస్ అయింది అండ్ యానిమేటెడ్ మూవీస్ లో ఉండే ఆ మ్యాజిక్ అండ్ అథెంటిసిటీ లైవ్ యాక్షన్ లో రీక్రియేట్ చేయలేకపోయారు అని అంటున్నారు. యాక్చువల్లీ దీనికి లైవ్ యాక్షన్ అవసరం లేదు, కానీ డిజ్నీ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకుంటా. అండ్ ఆ పేరు యూస్ చేసుకుని క్యాష్ గ్రాబింగ్ చేద్దాం అన్నట్టు ఈ మధ్యన ఎక్కువ రీమేక్స్ అనేవి చేస్తున్నారు. కావాలంటే మీరే చూడండి, రీసెంట్లీ డిజ్నీ వాళ్ళు ఎక్కువగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఒరిజినల్ కన్నా ఎక్కువగా రీమేక్స్ మీద ఫోకస్ పెడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ పోను హాలీవుడ్ నుంచి కూడా కంటెంట్ కరువైంది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ మధ్యన ఎక్కువగా రీమేక్స్, లైవ్ యాక్షన్ అడాప్టేషన్స్ అండ్ ఫ్రాంచైజెస్ అనేవి ఎక్కువైపోయినాయి. అండ్ హాలీవుడ్ లో ఒరిజినాలిటీ మిస్ అవుతుంది అన్న ఫీల్ కలుగుతుంది. అండ్ ఈ మధ్యన వచ్చే మూవీస్ కూడా పెద్దగా చూడబుద్ధి కావట్లేదు. కానీ మోవానా లైవ్ యాక్షన్ ట్రైలర్ అయితే పర్లేదు, డీసెంట్ గా బాగానే ఉంది. అండ్ ఈ మూవీ జూలై 10th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీ జనాల్ని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత రీసెంట్లీ వన్ పీస్ సీజన్ 2 లైవ్ యాక్షన్ సిరీస్ రిలీజ్ అయింది. అండ్ ఫ్యాన్స్ కి అయితే సిరీస్ బాగానే నచ్చింది అండ్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. అయితే రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూసర్స్ ఏం చెప్పారు అంటే వన్ పీస్ ఒరిజినల్ మాంగా స్టోరీ ఉంటుంది కదా, అది సగం వరకు చూపించడానికే దాదాపుగా 6 సీజన్లు టైం పడుతుందంట. సో ఈ వన్ పీస్ లైవ్ యాక్షన్ సిరీస్ ని 12 సీజన్ల వరకు కంటిన్యూ చేయడానికి ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తున్నట్టు రీసెంట్లీ కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్లీ నాకు వన్ పీస్ మాంగా స్టోరీ తెలియదు అండ్ నేను యానిమేటెడ్ సిరీస్ కూడా చూడలేదు. బట్ నేను వినదాని ప్రకారం యానిమేటెడ్ సిరీస్ లో మొత్తం 1155 ఎపిసోడ్స్ ఉన్నాయంట. అంటే స్టోరీ ఎంత పెద్దగా ఉంటుందో మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. మరి అంత పెద్ద స్టోరీని 12 లైవ్ యాక్షన్ సీజన్స్ లో కంప్లీట్ చేయగలుగుతారా లేదా అని నాకు కొంచెం డౌట్ గా ఉంది. యాక్చువల్లీ నాకు స్టోరీ గురించి తెలియదు కాబట్టి కొంచెం డౌట్ గా ఉంది. బట్ మీలో ఎవరైనా వన్ పీస్ యానిమే చూసిన వాళ్ళు ఉంటే మీరు చెప్పండి, ఈ స్టోరీని 12 లైవ్ యాక్షన్ సీజన్స్ లో కంప్లీట్ చేయగలుగుతారా లేదా మీరు కామెంట్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత బ్రెండన్ ఫ్రేజర్ గారు ద మమ్మీ 4 మూవీలో నటిస్తున్నారు అని కన్ఫర్మ్ అయింది కదా. ఈ మూవీ యొక్క షూటింగ్ ఆగస్ట్ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుందని కొలైడర్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ మే 19, 2028 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జుమాంజీ ఫ్రాంచైజ్ లో 4th మూవీ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయింది కదా. యాక్చువల్లీ ఈ మూవీ ఈ సంవత్సరం December 11 కి రిలీజ్ అవ్వాలి, కానీ ఈ మూవీని ఇప్పుడు పోస్ట్ పోన్ చేసి December 25th కి రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. బట్ నన్ను అడిగితే ఈ మూవీ డిసెంబర్ లో రాకపోవడం మంచిది, ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే డిసెంబర్ లో చాలా మూవీస్ ఉన్నాయి అండ్ మరీ ముఖ్యంగా డూమ్స్ డే అండ్ డ్యూన్ 3 మూవీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆ 2 మూవీస్ కి కూడా చాలా అంటే చాలా హైప్ ఉంది. అండ్ ఆ హైప్ లో ఈ మూవీ కొట్టుకుపోతుందేమో అనిపిస్తుంది. సో ఎటువంటి క్లాష్ లేకుండా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. మరి మూవీ టీం ఏం చేస్తారో చూడాలి మరి. అండ్ ప్రస్తుతానికి ఈ మూవీ ఈ సంవత్సరం December 25th రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత రీసెంట్లీ రైన్ గాస్లింగ్ మెయిన్ లీడ్ గా నటించిన ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీ రిలీజ్ అయింది. అండ్ మూవీ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఆడియన్స్ కి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ చాలా మంది ఈ మూవీని ఇంటర్స్టెల్లార్ మూవీతో పోలుస్తున్నారు అండ్ విజువల్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయంట. అండ్ ఈ మూవీ అమెజాన్ MGM స్టూడియోస్ వాళ్ళకి బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చిపెట్టింది అనమాట. అండ్ ఒక నాన్ ఫ్రాంచైజ్ మూవీ బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చిపెట్టిందని కూడా ఈ మూవీ అయితే రికార్డ్స్ పెట్టింది. కానీ నా దరిద్రం కొద్దీ మా దగ్గరలో రిలీజ్ అవ్వలేదు, సో నేను చూడలేకపోయాను. అయితే ఈ మూవీ థియేటర్స్ దగ్గర చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది కదా. ఈ మూవీ యొక్క సీక్వెల్ కి సంబంధించిన డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీ లాంగ్ రన్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో అండ్ ఈ మూవీకి సీక్వెల్ వస్తుందో లేదో. అండ్ తర్వాత
ఇట్ వెల్కమ్ టు డెర్రీ సిరీస్ యొక్క సీజన్ 2 కి సంబంధించిన డెవలప్మెంట్ అఫీషియల్ గా స్టార్ట్ కాబోతుందని కొలైడర్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ సీజన్ 1 యొక్క స్టోరీని పర్ఫెక్ట్ గా ఫాలో చేసే విధంగా ఒక స్టోరీ లైన్ ఐడియా కోసం వెతుకుతున్నారంట. అండ్ దానికోసం క్రియేటర్స్ బాగా టైం తీసుకొని మంచి స్టోరీ లైన్ కోసం వెతుకుతున్నారంట. అండ్ ఈ సీజన్ 2 యొక్క స్టోరీ సీజన్ 1 కి 27 ఇయర్స్ ముందు అంటే 1935 లో జరుగుతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రాబబ్లీ ఈ సీజన్ 2 2027 ఎండింగ్ లో రిలీజ్ అవ్వచ్చంట. అండ్ తర్వాత జాన్ విక్ యూనివర్స్ లో జాన్ విక్ 4th మూవీలో కెయిన్ అనే ఒక బ్లైండ్ పర్సన్ క్యారెక్టర్ ని చూసాం కదా. ఆ క్యారెక్టర్ కి సంబంధించి ఒక స్పిన్ ఆఫ్ మూవీ రాబోతుంది. ఆ మూవీలో యాక్టర్ డానీ అయిన్ నటిస్తున్నారు. అండ్ ఆయనే ఈ మూవీని డైరెక్ట్ కూడా చేయబోతున్నారు. అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీ 2027 లో థియేటర్స్ లో రిలీజ్ అవ్వచ్చు. అండ్ తర్వాత లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్రాంచైజ్ లో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ హంట్ ఫర్ ది గాలం అనే ఒక మూవీ రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ మూవీలో గాలం క్యారెక్టర్ లో యాండీ సెర్కిస్ నటిస్తున్నారు. అండ్ ఆయనే ఆ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ మూవీ December 17, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అయితే రీసెంట్లీ ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రెజెంట్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్రాంచైజ్ లో ఇంకొక మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఆ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి షాడో ఆఫ్ ది పాస్ట్ అనమాట. అండ్ ఈ మూవీ యొక్క టైమ్ లైన్ వచ్చేసి ఫ్రోడో క్యారెక్టర్ మిడిల్ ఎర్త్ వదిలేసిన 14 years తర్వాత ఈ మూవీ యొక్క స్టోరీ అనేది స్టార్ట్ అవుతుందంట. అండ్ 2013 లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీలో స్టీఫెన్ కాల్బర్ట్ అనే ఒక కమెడియన్ కమ్ రైటర్ ఒక క్యామియో ఇచ్చాడనమాట. అండ్ అతను ఇప్పుడు ఈ కొత్త లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీ యొక్క స్క్రిప్ట్ రాస్తున్నాడంట. అండ్ హంట్ ఫర్ ది గాలం మూవీ యొక్క ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ స్టార్ట్ అవబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఇవి జనరల్ అప్డేట్స్ అనమాట. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే డీసీ నుంచి పెద్దగా అప్డేట్స్ ఏం లేవు. సో మార్వెల్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పనిషర్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ రాబోతుంది కదా. అండ్ ఆ ప్రెజెంటేషన్ పేరు ద పనిషర్ 1 లాస్ట్ కిల్ అనమాట. అండ్ ఇది May 12th రిలీజ్ అవుతుంది. అండ్ రీసెంట్లీ డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 యొక్క ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. నేనైతే చూడలేదు, మీరు చూసారో లేదో అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత రీసెంట్లీ వెరైటీ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం రీసెంట్లీ మార్వెల్ వాళ్ళు వండర్ మ్యాన్ సిరీస్ కి సీజన్ 2 కోసం రెన్యూ చేశారు. అండ్ ఈ సీజన్ 2 ని డైరెక్టర్ డెస్టిన్ డానియల్ క్రిటన్ డైరెక్ట్ చేయబోతున్నారు. మరి అతను షాంగ్‌చి మూవీని ఎప్పుడు డైరెక్ట్ చేస్తాడో అండ్ ఆ మూవీ ఎప్పుడు వస్తుందో అతనికే తెలియాలి మరి. అండ్ పోను ఈ మార్వెల్ వాళ్ళు అవసరమైనవి తప్ప అనవసరమైనవి అన్నీ తీసుకుంటూ పోతున్నారు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. అండ్ తర్వాత ఎక్స్‌మ్యాన్ రీబూట్ మూవీ యొక్క షూటింగ్ ఈ సంవత్సరం లండన్ లో స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఈ మూవీని థండర్బోల్ట్స్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జేక్ షెరియర్ తీయబోతున్నారు. అండ్ రీసెంట్లీ వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ డూమ్స్డే మూవీలో కనిపించబోయే ఎక్స్‌మ్యాన్ టీమ్ అండ్ ఆ యూనివర్స్ అనేది ప్రీవియస్లీ మనం చూసిన అండ్ ఫాక్స్ స్టూడియో వాళ్ళు తీసిన ఎక్స్‌మ్యాన్ మూవీస్ అండ్ ఆ యూనివర్స్ ఉంది కదా, ఆ యూనివర్స్ అండ్ ఈ డూమ్స్డే మూవీలో కనిపించే యూనివర్స్ సేమ్ కాదంట. అండ్ ఈ డూమ్స్డే మూవీలో కనిపించే ఎక్స్‌మ్యాన్ యూనివర్స్ లో మ్యూటెంట్స్ అండ్ హ్యూమన్స్ కలిసిమెలిసి ఉంటారని రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. మరి అది మూవీలో ఎలా చూపించబోతున్నారో చూడాలి మరి. అండ్ తర్వాత డూమ్స్డే మూవీ యొక్క రీషూట్స్ అనేవి త్వరలో స్టార్ట్ కాబోతున్నాయని డేవిడ్ హార్బర్ కన్ఫర్మ్ చేశారు కదా. ఆ రీషూట్స్ లో డెడ్పుల్ అండ్ వుల్వరిన్ కి సంబంధించిన కొత్త సీన్స్ ని షూట్ చేసి ఆ సీన్స్ అనేవి మూవీలో యాడ్ చేయబోతున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టూడియో అయిన సోనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర స్పైడర్ మ్యాన్ రైట్స్ అండ్ కొన్ని క్యారెక్టర్స్ యొక్క రైట్స్ ఉన్నాయి కదా. అంటే లైక్ వెనమ్, క్రేవెన్ ది హంటర్, మోర్బియస్, మేడమ్ వెబ్ ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ యొక్క రైట్స్ ఉన్నాయి కదా. సో అలాంటి కామిక్ క్యారెక్టర్స్ ని మార్వెల్ వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు సోనీ వాళ్ళు రెడీగా ఉన్నారంట. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవడం వాళ్ళకి చేతకాట్లేదు కదా. అందుకే ఆ క్యారెక్టర్స్ ని మార్వెల్ వాళ్ళతో షేర్ చేసుకుని కొంచెం పైసలు సంపాదిద్దామని అట్లా అనుకున్నారంట. అండ్ ప్రాబబ్లీ టామ్ హాలండ్ యొక్క నెక్స్ట్ ట్రిలాజీలో వెనమ్ క్యారెక్టర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారంట. అండ్ ఈ న్యూస్ పక్కన పెడితే ఇంకొక న్యూస్ ఏంటో తెలుసా? ప్రెసెంట్ సోనీ వాళ్ళు తమ స్పైడర్ మ్యాన్ లెస్ యూనివర్స్ ని రీబూట్ చేయబోతున్నారంట. ఉందరా అసలు బుర్రుందా? అండ్ ప్రీవియస్లీ మోర్బియస్, మేడమ్ వెబ్ అండ్ క్రేవెన్ ది హంటర్ ఈ 3 మూవీస్ కి కలిపి 465 మిలియన్లు బొక్క పడిందంట. బొక్క కాదు బొక్క. అండ్ ఇక్కడ వీళ్ళ దరిద్రం ఏంటో తెలుసా? వాళ్ళకి అంత పెద్ద గుణపాలు దిగినా సరే ఇంకా పెద్ద గుణపం కావాలి అంటున్నారు. ఇది తుప్పు పట్టిన రాడ్డు ఇసుకో అందరూ తాల్తే. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయో. నాకు ఈ న్యూస్ చూసినప్పటి నుంచి నవ్వు ఆగుతలేదు. మరి ఈ న్యూస్ విన్న తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ముందుగానే కంటెంట్ వార్నింగ్ ఇస్తున్నాను. అండ్ మీ పక్కన ఎవరైనా ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా బోనస్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే ప్రకారం మార్వెల్ వాళ్ళు స్కారెట్ విచ్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక సోలో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారంట. అండ్ ఆ సోలో ప్రాజెక్ట్ అనేది సీక్రెట్ వార్స్ తర్వాత మ్యూటెంట్ సాగాలో రాబోతుందని రీసెంట్లీ డానియల్ ఆర్పికే చెప్పుకొచ్చారు.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన సిడ్నీ స్వీనీ లాస్ట్ ఇయర్ ద పని మనిషి అంటే ద హౌస్ మేడ్ మూవీలో నటించింది. అండ్ తను మూవీలో పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసింది. అసలు పని మనిషి అంటే ఇలా ఉండాలి, లేదు తనే ఉండాలి అన్నంతగా డీప్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందంట. అండ్ ఆ మూవీని జస్ట్ 35 మిలియన్ బడ్జెట్ పెట్టి తీస్తే ఆ మూవీ దానికి 10 350+ మిలియన్ కలెక్ట్ చేసిందంట. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ కొన్ని కుక్కరాడ్ మూవీస్ తర్వాత హిట్ కొట్టేశాం. అండ్ ఈ మూవీ హిట్ అయిన శుభ సందర్భంలో ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సెకండ్ మూవీని ద హౌస్ మేట్స్ సీక్రెట్ అనే నావెల్ కి డైరెక్ట్ అడాప్టేషన్ గా తీస్తున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సెకండ్ మూవీలో కూడా నా సిడ్నీ స్వీనీ నటిస్తుంది. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ సంవత్సరం ఫాల్ సీజన్ లో స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ సీక్వెల్ మూవీతో 3 బిలియన్ కలెక్షన్ కొట్టి అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టబోతున్నాం. అండ్ కొత్త రికార్డ్ ని సెట్ చేయబోతున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను గైస్. అదేంటంటే రీసెంట్లీ నా సిడ్నీ స్వీనీ ఆన్లైన్ లో చాలా మంచి ఫొటోస్ అన్ని అప్లోడ్ చేస్తుంది కదా. అవన్నీ చూసిన తర్వాత నేను నా లైఫ్ అంబిషనే మార్చుకున్నాను గైస్. ఏదో ఒకటి చేసి అమెరికా వెళ్ళిపోయి సిడ్నీ స్వీనీ దగ్గర ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవ్వాలని ఉంది. అండ్ దీని గురించి మా నాన్నకి చెప్దాం అనుకున్నాను, కానీ మా నాన్న నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తాడేమో అని భయపడిపోయి ఆగిపోయాను. ఇక్కడే సలగడనా గట్ల చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. కానీ మీరు ఆలోచించి చూడండి, నాకు ఆ వర్క్ దొరికితే నాకు తక్కువ జీతం వచ్చినా సరే నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను. అండ్ మనం కోరుకున్న లైఫ్ దొరికినప్పుడు అంత హ్యాపీనెస్ ఇంకా వేరే దేంట్లోనూ ఉండదు. సో నా ఫ్యామిలీ అండ్ ఈ సొసైటీ మొత్తం నన్ను అర్థం చేసుకుని చందాలు వేసుకుని నన్ను సిడ్నీ స్వీనీ దగ్గరికి పంపిస్తారని ఆశిస్తున్నాను. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు ఎవరు. సో దయచేసి మీరందరూ దీని గురించి ఆలోచించండి అండ్ నాకు హెల్ప్ చేయండి. అండ్ ప్రస్తుతానికి ఈ వీడియోని ఇక్కడతో ఆపేస్తున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.